హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ కోసం తీసుకొని మీ ముందుకు వచ్చాను. సో గైడ్స్, మీరు నా వీడియో లైక్ చేయండి, కనీసం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. లేని ఫోన్ డౌట్స్ అన్ని పెట్టి వీడియోస్ చూస్తున్నారు, కానీ నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నా వీడియోస్ చూడండి. కొన్ని వీడియోస్ మనం ఇప్పుడు చాలామంది మానిటైజింగ్ కావట్లేదు. ఎందుకు మానిటైజింగ్ కావట్లేదు అంటే, ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ తీసుకొచ్చి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటే ఎలా మానిటైజింగ్ అవుతుంది? కాదుగా. మన ఓన్ కంటెంట్, మన ఓన్ కెమెరాతో, ఓన్ వీడియోస్తో చేస్తేనే మనకు మానిటైజింగ్ అవుతుంది. వేరే వీడియోస్ తీసుకొచ్చి మనం పోస్ట్ చేస్తే మానిటైజింగ్ అవ్వదు. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ తీసుకొని మన దీంట్లో పోస్తే మానిటైజింగ్ అవ్వదు. కాబట్టి మన ఓన్ కంటెంట్తో మన వీడియోస్ చేసి పోస్ట్ చేస్తే కష్టపడి చిన్న కష్టపడిన లాస్ట్కి మానిటైజింగ్ అవుతుంది. అందుకని త్వరగా ఫాస్ట్ కావాలని వేరే వీడియోస్ తీసుకొచ్చి మనకు పెట్టుకుంటే మానిటైజింగ్ అవుతుంది, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్ పెరుగుతారు. కానీ మానిటైజింగ్ అవ్వదు. ఇంత కష్టపడి లాస్ట్కి మానిటైజింగ్ అవ్వడానికి కారణం ఎందుకు చెప్పండి? ఫస్ట్ నుంచి కష్టపడితే చిన్న కొన్ని వ్యూస్ వచ్చినా రాను పెరుగుతూ ఉంటాయి, మానిటైజింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. సో గాయ్స్, మీరు వేరే వీడియోస్ తీసుకొచ్చి దీనిలో పోస్ట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని నాశనం చేసుకోవద్దండి. కష్టపడండి, వ్యూస్ వస్తాయి. కష్టపడి చేయండి, సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, మానిటైజింగ్ అవుతుంది. వేరే యాప్ వీడియోస్ వచ్చి పోస్ట్ చేయొద్దండి. మేము ఓన్ వీడియోస్తో చేయండి, కంపల్సరీగా మానిటైజింగ్ అవుతుంది. అంతేగాని వేరే వాళ్ళ వీడియోస్ చూసి అవి చేయొచ్చు, ఇవి చేయొచ్చు, రకరకాలు చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్ చాలా ఫేమస్ కావాలి కాబట్టి. సో మనం అలా ఏం లేదు. వేరే వీడియోస్ తీసుకొచ్చి కాపీరైట్స్ క్లెయిమ్ వస్తుంది. వేరే వీడియోస్ వచ్చి పోస్ట్ చేయడం వల్ల మనకు మానిటైజేషన్ అవ్వదు. మన ఓన్ కెమెరాతో ఓన్గా మన క్రియేటివిటీతో వీడియోస్ చేసి పోస్ట్ చేస్తేనే మానిటైజేషన్ అవుతుంది. సో గైస్, ఇది తెలిసిన స్మాల్ ఆల్రెడీ మీకు తెలిసింటుంది, బట్ నా వంతుగా నేను చెప్తున్నా. ఈ వీడియోతో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.